హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము థర్డ్ క్లాస్కి సంబంధించిన తెలుగు కంటెంట్లోని 11th లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ క్లాస్లో వచ్చేసి మనము 11th లెసన్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. పాఠం పేరు ఏంటి, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇతివృత్తం వచ్చేసి ఏంటి అని అంటే సంస్కృతి ప్రక్రియ వచ్చేసి ఏంటి, ఒక వ్యాసం అన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్లో చూద్దాము. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇక్కడ ఒక బొమ్మ పిక్చర్ ఇచ్చారు. ఫస్ట్ ఆలోచించి మాట్లాడండి అని. ఇక్కడ ఎక్కడేమేమి ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం అని గుర్తుకు వచ్చే కొన్ని ముఖ్య అంశాలను ఇలా చెప్పాలన్నమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకు ఏమిచ్చారో చూడండి. మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం మరియు దాదాపు 6 శతాబ్దాలు మన భాషా సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ. 6 దశాబ్దాలు. 6 దశాబ్దాలుగా దేనికోసం, భాషా సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో సాధించింది ఏంటి, తెలంగాణ. ఎప్పుడు, జూన్ 2న 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ఎప్పుడు, జూన్ 2, 2014 తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది అన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. అలాగే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎన్నుకున్నారన్నమాట. ఎవరు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అలాగే మన రాష్ట్ర జంతువు అప్పుడేంటి, జింక. రాష్ట్ర పక్షి పాలపిట్ట. రాష్ట్ర వృక్షం ఏంటి, జమ్మి చెట్టు అంటే క్షమి వృక్షము. రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వును ఎంపిక చేశారు. ఇలా మన రాష్ట్రం ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి ఏంటి, జంతువు వచ్చేసి జింక, పక్షి వచ్చేసి పాలపిట్ట, వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు అంటే షమి వృక్షం అని అంటారు. రాష్ట్ర పుష్పం వచ్చేసి తంగేడు పువ్వు. అలాగే తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమను గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా గుర్తించారు. జింకనేంటి, రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అలాగే పాలపిట్ట వచ్చేసి తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. ఏంటి, తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం పాలపిట్ట అనేది. చూడండి, ఇక్కడ జింక వచ్చేసి మనకు ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా పెట్టారన్నమాట జింకను. అలాగే పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. అంటే దసరా పండుగ రోజున తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజ్ అన్నమాట. దసరా రోజు పాలపిట్టను చూస్తే చాలా మంచిదని చెప్పారు కదా. అలాగే పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంచుకున్నారు. ఏంటి, స్వేచ్ఛ. ప్రజల బోలతనానికి ప్రేమకు గుర్తుగా జింక, స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతుంది. ఏంటి, పాండవులు ఉన్నారు కదా, వాళ్ళు ఆయుధాలను ఏం చేశారు అంటే జమ్మి చెట్టు మీద దాచిపెట్టారు. ఎవరు, పాండవులు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది చూడండి. టెట్ మరియు డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్స్గా వచ్చింది చూడండి. పాండవులు వనవాసం చేస్తున్న వేళ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతుంది. అలాగానే తెలంగాణలోని అతిపెద్ద పండుగ ఏంటి, దసరా పండుగ. నెక్స్ట్, ఈరోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. నెక్స్ట్, అలాగే తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమని పిలుస్తారు అంటే బంగారం అని పిలుస్తారు. జమ్మి ఆకుల్ని ఏమని పిలుస్తారు, బంగారం అని పిలుస్తారు. అలాగే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. అలాగే జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంచుకున్నారు. జమ్మి చెట్టు ఏంటి, విజయానికి గుర్తు అన్నమాట. నెక్స్ట్, బతుకమ్మ సిగలో నా తంగేడు పువ్వు, బతుకంత బంగారమై నవ్వు. అలాగే బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు. అలాగే తాంబూలంలో తంగేడు పూలు లేనిదే బతుకమ్మ తయారు కాదు కదా.
అలాగే స్త్రీలకు తంగేడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగే పెద్ద పండుగ. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇట్లా పూలతోని పండుగ చేసుకునే సందర్భాలు తక్కువ. నెక్స్ట్, తంగేడు పూలకు ఔషధ గుణం ఉంది. ఏంటి? తంగేడు పూలకు ఔషధ గుణం ఉన్నది. పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ శ్రీ పవిత్రత ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఏంటి? శ్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను తెలంగాణ శ్రీ పవిత్రంగా ఏంటి పువ్వును రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నెక్స్ట్, బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అలాగే తంగిడి పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. అలాగే తెలంగాణ ప్రజలు మనసుకు అద్దం పట్టేవి. మన తెలంగాణ రాష్ట్రానికి మనకు సంబంధించిన వాటిని అధికారికంగా రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం ఎంపిక చేయడం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఏమిటి? ఫస్ట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. దేనికి ఇది? ప్రజల బహుళతనానికి, ప్రేమకు గుర్తుగా. నెక్స్ట్, రాష్ట్ర పక్షి పాలపిట్ట వచ్చేసి ఏంటి? మనకి స్వేచ్ఛకు చిహ్నంగా. అలాగే రాష్ట్ర జంతువు వచ్చేసి ఏంటి? జింక చెప్పాను కదా. అలాగే రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు వచ్చేసి ఏంటి? క్షమి వృక్షము. ఇది వచ్చేసి దేనికి మనకు చెప్పాను కదా, జమ్మి చెట్టు. జమ్మి ఆకుల్ని బంగారం అంటే కాళ్ళకు మొక్కి దీవెన. ఇది విజయానికి గుర్తుగా. ఏంటి? జమ్మి చెట్టు వచ్చేసి మనకి ఏంటి? విజయానికి గుర్తుగా. నెక్స్ట్, తంగేడు పువ్వు వచ్చేసి బతుకమ్మ పండుగ అంటే ఇది ఔషధ గుణాలు ఉన్నాయి కదా, దీనికి శ్రీ పవిత్రంగా ఆడుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అలాగే ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ చూడండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2, 2014. ఖాళీలు ఇచ్చి దానికి రాయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, పక్షి పాలపిట్ట, వృక్షం జమ్మి, పుష్పం తంగేడు, పండుగ బతుకమ్మ. జమ్మి ఆకులని బంగారం అని పిలుస్తారు. అలాగే జాతీయ జెండా గురించి ఇచ్చారు ఇక్కడ చూడండి. మన జాతీయ జెండా ఏంటి? జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి. అయితే దేశ సమగ్రతకు సమైత్యకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. అయితే కషాయం, తెలుగు, ఆకుపచ్చ ఇవి 3 రంగులు కదా. తెలుపు రంగు ఏంటి? మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అలాగే కషాయం రంగు దేనికి సూచిస్తుంది? ఆరెంజ్ త్యాగానికి, దేశభక్తి. తెలుపు రంగు శాంతి, సత్యానికి. ఆకుపచ్చ వచ్చేసి నమ్మకానికి, సమృద్ధికి సంకేతం. అయితే జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో మొత్తం ఎన్ని ఆకులు ఉంటాయి అంటే 24 ఆకులు. అంటే ఈ ఆకులు దేనికి? ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. అంటే ఇది సూర్య బింబానికి సూచిక అన్నమాట. 24 గంటలు క్రమశిక్షణ, ధర్మానికి సంకేతము. నెక్స్ట్, ఇక్కడ ఖాళీలలో ఉన్న ద్విత్వక్షరాలు రాయమని చెప్పారు. అమ్మ, నిచ్చెన, మొన్న, ముగ్గు, కత్తి, అత్త, పిట్ట, గువ్వ, బిడ్డ, అక్క, దుప్పి. ద్విత్వక్షరం అంటే ఏంటి? ఆ హల్లు ఒక హల్లుకు ఇప్పుడు ఒక హల్లు ఉంది కదా, ఆ హల్లుకు అదే ఒత్తు వచ్చి రావడం వల్ల దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అని అంటారు. అయితే దీన్ని ఒత్తు ఉన్న అక్షరాలను సర్కిల్ చేయమని చెప్పారు. ఇక్కడ సంయుక్తాక్షరం గురించి ఇచ్చారు చూడండి. పై అక్షరాలను గమనించారు కదా, ఇట్లా ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు అదే ఒత్తు. ఇప్పుడు కా ఉంది కదా, దీనికి కా ఒత్తు. ఇదేంటి? గాకి గా, చాకి చా. ఇలా ఒక హల్లుకు అదే ఒత్తు రావడం వచ్చేది ద్విత్వాక్షరం. అయితే ఇప్పుడు ఒక హల్లుకి వేరే ఒత్తు రావడం ఏంటి? సంయుక్తాక్షరం. ఇక్కడ చూడండి, కీకి తావొత్తు, డాకి గావొత్తు, రాకి మావొత్తు, రూకి జావొత్తు, నాకి యావొత్తు. ఇలా ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తు చేరగడం వల్ల దానిని ఏమంటారు? సంయుక్తాక్షరం అని అంటారు. ఇక్కడ సంయుక్తాక్షరం పదాలు వెతకండి, రాయండి అని చెప్పారు పాఠంలో. చిహ్నము, రాష్ట్రము, చరిత్ర, ఆధ్వర్యము, పర్యావరణం, ఈ విధంగా సంయుక్తాక్షరం అన్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.